తెలంగాణలో ప్రాజెక్టులలో అవినీతి నడిచిందని ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు నడుస్తున్నాయి. బీహార్ రాష్ట్రంలో కట్టిన బ్రిడ్జిలు కట్టినట్టే కూలుతున్నాయి. ఆనకాలంలో సుత మహారాష్ట్రలో కొన్ని ఏరియాల మంచినీళ్ళ తిప్పలుంది. ఢిల్లీలో గాలి గలీజ్ అవుతుండుతోని అవస్థలు అవుతుంటాయి. ఇట్లా ఏ రాష్ట్రం తీసుకున్నా ఏదో తిప్పల ఉండనే ఉంటది. కానీ అన్ని రాష్ట్రాల్లో ఉండే ఒకే ఒక సమస్య ఏంటంటే నిరుద్యోగం. జాతరకొచ్చిన జనమో దర్శనానికి వచ్చిన భక్తులో కాదుల్లో కొలువుల కోసం వచ్చినోళ్ళు. బొంబాయి గాలి మోటార్ డిపోలా 2216 జాబులు పడ్డాయని తెలవంగానే నాకు అని 25,000 మంది వచ్చిర్రు ఒక్కనాడే. దరఖాస్తు పెట్టడానికి ఎట్లెగబడ్డారో చూడురిగా. కంట్రోల్ చేయనికి పోలీసులకు సుక్కలగబడ్డాయి. ఎయిర్పోర్ట్ లో కొలువంటే రారా మరి వస్తారు, సుకున్ జాబు, లక్షల జీతం అంటూరు కదా. కానీ మనోళ్ళు చేయాల్సిన పనేందంటే విమానాల్లో వచ్చిన మూటలు దించుడు ఎత్తుడు. అల్కగా చెప్పాలంటే బయట హమాలి పని లెక్క. ఇక జీతానికి వస్తే నెలకు 22,000, గట్లనే ఓటీలు చేసుకుంటే 30,000 దాకొస్తాయి. ఈ జాబ్ల కోసానికి డిగ్రీలు పీజీలు చేసినోళ్ళు 1,000 మంది ఇరగబడుతురు అన్నట్టు. మొన్న చూడలే గుజరాత్ లా ఓ కంపెనోళ్ళు 10 మంది కావాలంటే 1800 మందికొచ్చిండ్రు. మళ్ళా చిన్న జాబ్లే, మోతాదు జీతాలే. దేశంలా నిరుద్యోగం ఎట్లుందో చూడురిగా. అయితే మహారాష్ట్ర సర్కారు 5,500 కోట్లతోటి మా సక్కటి పథకం పెట్టిందుల్లో. ఇంటర్ పాస్ అయితే 6,000, డిప్లొమా ఐటీఐ చేస్తే 8,000, డిగ్రీ పీజీ ఉంటే నెలకు 10,000 అకౌంట్లు ఇస్తుంది. అందరికి కాదు, 18 ఏండ్ల నుంచి 35 ఏండ్ల ఏజోళ్ళకే. అది సుత 6 నెలల దాకానే. ఈ లోపట ఏదో కొలువు చూసుకోవాలి. 3-4 నెలలైతే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. మళ్ళా చదువుకున్నోళ్ళ ఓట్లు పట్టడానికి కోట్లు గుమ్మరిస్తుర్రన్నట్టు.